హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. చాలామంది టైలరింగ్ వీడియోస్ అయితే పెట్టవచ్చు కదా అని అయితే అంటున్నారు కదా అని చిన్న వీడియో అయితే తీసానండి. ఒక ఆవిడైతే ప్లెయిన్ శారీ అయితే ఇచ్చారండి, బార్డర్ అయితే వేయమని. కాటన్ ఎల్లో అండి ఇది శారీ అయితేనే, ప్లెయిన్గా ఉందని అయితే కట్టుకోవట్లేదట. అందుకని 2 బ్లౌజ్ పీసెస్ అయితే వేశారు. బార్డర్ అయితే వేయమన్నారండి, 2 ఇంచెస్ అలా వచ్చేటట్టు అయితే బార్డర్ వేయమని ఇచ్చారు. రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్ అండి. దీన్ని అయితే నేను నీట్గా ఫస్ట్ అయితే కింద అయితే వేసుకున్నాను. కింద వేసుకుని మార్కింగ్ అయితే వేసానండి. 2 ఇంచెస్ మార్క్ అయితే వేసాను నేను మొత్తం. మరి ఎక్కువ వచ్చినా సరే బార్డర్ అయితే బాగుండదు, అంతే 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ అయితే చేసుకోవాలండి. మొత్తం బ్లౌజ్ పీస్ అంతా మిడిల్లోనే, అలాగే రెండు వైపులా కూడా మన కటింగ్కి వచ్చి సరిపోయేటట్టు అయితే మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకుని దీన్ని అయితే స్కేల్తో లైన్స్ అయితే వేస్తాను నేను. మొత్తం అంతా 2 ఇంచెస్ అయితే సరిపోయిందండి, రెండు బ్లౌజ్ పీసెస్ కూడాని. స్కేల్తో మొత్తం లైన్ వేసిన తర్వాత దీన్ని అయితే కటింగ్ అయితే చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి మనము ఫస్టే. నేనైతే ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో అయితే కటింగ్ వేసాను. ఈ విధంగా చూడండి, మొత్తం అన్నీ కూడా కటింగ్ అయితే వేస్తాను నేను. కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వీటిని అయితే మనం జాయింట్ అయితే చేసుకోవాలి. మనమైతే జాయింట్ చేసుకునేటప్పుడు అయితే ఒకే వైపు 2 కుట్లు అయితే రావాలండి. పైన స్టిచ్ చేస్తాం కదా, అలా పైన అయితే వేయకూడదు. ఎందుకంటే బార్డర్ కదా, పైన కుట్టు అయితే కనిపిస్తుంది. మనం అతుకు వేసినట్టయితే తెలియకుండా అయితే వేసుకోవాలి ఇది బార్డర్కి అయితేనే. అలాగే శారీ మొత్తం కొలుచుకోవాలండి. మనం ముక్కలన్నీ అతికిన తర్వాత మొత్తం శారీకి అయితే సరిపోతుందో లేదో చూసుకోవాలి. శారీకి పైన కింద అలాగే పౌటు పక్క వచ్చేటట్టు అయితే మొత్తం అంతా వేసానండి నేను. అప్పుడు పాలు అయితే వద్దని అయితే చెప్పారు, పాలు వేసుకోనని. అందుకనైతే మొత్తం అంతా వచ్చేటట్టు వేస్తాను. మొత్తం అంతా దానికి సరిపోతుందో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోదంటే ముక్కలు మాత్రం యాడ్ చేసుకోండి. ముక్క అతుక్కుంటే బాగోదు మనం శారీకి అయితేనే. ఈ విధంగా అయితే ముందుగానే కుట్టుకోవాలి. మొత్తం ముక్క అంతా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఒక పక్క నుంచి అయితే కుట్టుకుంటూ వస్తున్నానండి. శారీకి ఇలాగా అంచు అయితే ఉంటుంది కాబట్టి దీన్ని అయితే ఫోల్డింగ్ చేయాలి. క్లాత్ని అయితేనే నీట్గా లోపల దారాలు అవి బయటకు రాకుండా కుట్టు అయితే వేసుకోవాలండి. ఇదైతే 1 స్టిచ్ వేయాలి. డబల్ స్టిచ్ చేయడం వల్ల అయితే మళ్ళీ బార్డర్ అయితే నీట్నెస్ అయితే ఉండదు. నీట్గా అయితే ఫోల్డింగ్ వేసుకుంటూ రావాలి. అలాగే మనం ఫుల్గా బాపిని కూడా ఫుల్గా తోడేసుకుని ఉంచుకోవాలండి. నేనైతే అడిగిన ఎల్లో కలర్ వేసాను, పైన అయితే రెడ్ కలర్ వేసాను. సారీ ఎల్లో కాబట్టి ఎల్లోది అయితే దారం బాపిని తోడాను, పైన రెడ్ కలర్ అయితే వేసాను. ఈ విధంగా సారీ మొత్తం అయితే వేసుకోవాలి. చూడండి, మనకి పైవుటు కార్నర్ వచ్చేసరికి నీట్గా అయితే వేసుకోవాలండి. ఇదైతే కార్నర్ కదా, సూది అయితే దింపుకోవాలి. ఇక్కడ సూది దింపుకొని వీ షేప్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలండి. ఇక్కడే మనకు కొంచెం టైం అయితే పడుతుంది. ఈ పక్క పౌటుకి అయితే అంచు అయితే కుట్టు ఉండదు కదా మనకి. దీన్ని అయితే నీట్గా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇక్కడ సూది అయితే దింపుకోవాలండి. సూది దింపుకొని రెండింటిని అయితే నీట్గా ఫోల్డింగ్ వేయాలి. మనం గోరంచు అయితే కుడతాం కదా, ఆ విధంగా గోరంచులాగా అయితే నీట్గా గోరుతో గీక్కుంటే కనుక మనకి నీట్గా అయితే వస్తుందండి ఎప్పుడైనా కుట్టు వేసేటప్పుడు. ఇక్కడైతే ముక్క అతుకుతారు చాలామంది, అలా ముక్క అతకడం వల్ల అయితే లుక్ అయితే బాగోదు. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని యాక్ ముక్క తీసుకుని అయితే వేసుకుంటే సారీ అయితే లుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ మాత్రం వీ షేప్ అయితే కరెక్ట్గా రావాలండి కార్నరు, అప్పుడే లుక్ బాగుంటుంది మనకి. ఇదైతే పౌట్ దగ్గర అయితే మొత్తం కూడా ఈ విధంగా 2 ఫోల్డింగ్లు వేసుకోవాలండి. సారీ ఫోల్డ్ చేయాలి, అలాగే బ్లౌజ్ పీసెస్ని కూడా ఫోల్డ్ చేసుకుని నీట్గా అయితే వేసుకోవాలి చివరికి వచ్చేటట్టు. మనమైతే ఇది చాలా స్లోగా అయితే కుట్టాలండి, ఎందుకంటే మన కుట్టు ఎక్కడైనా మిస్ అయిందంటే డబుల్ స్టిచ్ చేయడానికి అయితే లుక్ అయితే బాగుండదు. అందుకని చాలా జాగ్రత్తగా వేయాలి. సూది దారం తెగిపోకుండా చూసుకోవాలి. నాకైతే చాలా టైం పట్టిందండి, చాలా స్లోగా అయితే వేసాను. దారం ఎక్కడైనా తెగిందంటే మళ్ళీ కుట్టు అయితే ఇడిపోతుంది కదండి, మళ్ళీ లుక్ అయితే బాగుండదు సారీ. అందుకని స్లోగా అయితే వేసుకోవాలి ఈ విధంగానే. చూడండి, మొత్తం కూడా మళ్ళీ కార్నర్ వచ్చేసరికి మనం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలండి. కార్నర్లో కూడాని ఇక్కడ కూడా వీ షేప్ వచ్చేసేటట్టు వేయాలి. ఈ ఫోల్డింగ్ అన్నదైతే సీనియర్స్కి అయితే పర్లేదు, కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకైతే కొత్తగానే ఉంటుందండి. ఇది తెలియని వాళ్ళకైతేనే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. నేను ఫస్ట్ టైం అండి శారీకి బార్డర్ అయితే వేయడము, నేను ఎప్పుడూ అయితే వేయలేదు, ఇదే ఫస్ట్ టైము. సూదిని అయితే నీట్గా అయితే దింపుకోవాలి మనము. సూదిని దింపిన తర్వాత శారీని అయితే తిప్పుకోవాలండి, తిప్పుకొని వేసుకోవాలి. ఇంకో పక్క కూడా వేసేస్తున్నాను మొత్తం కూడాని. ఈ విధంగా మొత్తం అంతా వేస్తానండి నేనైతేనే.
మనకు కావాలంటే ఈ కార్నర్లో మనం ఇంకా క్లాత్ అటాచ్ అయితే చేసుకోవచ్చు మీకు కావాలితేనే. ఈ రౌండ్ షేప్లు ఉంటాయి కదా కార్నర్ పౌటర్ రెండు వైపులో కూడా మీకు ఏమైనా ముక్కలు కావాలితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి, ఇదైతే పెద్ద ఆవిడకి శారీ అయితేనే ఇంకేమీ యాడ్ చేయలేదు. నేను ఏకంగా మొత్తం అంతా కుట్టుకొని అయితే వచ్చేసాను. దీనికైతే రెడ్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల లాంటి వాళ్ళకైతే మిర్రర్స్ కానీ ఏవైనా శారీ అంతా అంటించుకోవచ్చు, ఎక్కడైనాని అంటించుకున్న శారీ కూడా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా కుట్టేసానండి. ఇంకో పక్క అయితే అంచు కుట్టేయాలి, కట్టు అంచులో అయితే అంచు కుట్టాలండి. అదైతే ఎల్లో కలర్ దారం వేసి అయితే అంచు కుట్టాను నేను లాస్ట్లోని. దీనికి ఒక పక్క వేసాం కదా, ఇంకో రెండవ పక్క కూడా కుట్టు అయితే వేసేస్తున్నాను. దీన్ని కూడా నీట్గా ఫోల్డ్ అయితే వేసుకోవాలి. లోపల క్లాత్ని అయితే మనం నీట్గా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి, అప్పుడే బాగా వస్తుంది. ఎక్కడ ముడతలు లేకుండా అయితే చూడాలి. బార్డర్ని అయితేనే ముడతలు వస్తే మళ్ళీ లుక్ అయితే ఉండదు కదా. మొత్తం అంతా ఒకే సమానంగా వస్తుందా లేదా, ఒకే సైజులో అయితే చూసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటా జాగ్రత్తగా అయితే వేయాలి. శారీని జాగ్రత్తగా లాక్కుంటూ ఉండాలండి మనము, ఎక్కడ మడతలు అవి రాకుండా చూసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అంతా కూడా వేస్తాను నేను. ఇది వేసేటప్పుడు మనం జాగ్రత్తగా అయితే చూసుకుని వేసుకోవాలండి. మళ్ళీ అక్కడ కార్నర్ వచ్చేసరికి నీట్గా అయితే తిప్పుకోవాలి. సూదిని ఇప్పుడు కార్నర్ వచ్చేసరికి మూలనైతే దింపాలండి. మూల దింపిన తర్వాత అప్పుడైతే తిప్పండి, కుట్టు అయితే నీట్గా అయితే వస్తుంది ఏదైనాని. ఆ వీ షేప్ వచ్చేసరికి కూడా సూదిని అయితే కిందకు దింపుకొని ఈ చివరికైతే తీసుకెళ్ళాలి. దారం అయితే కట్ చేయలేదండి నేను, ఎక్కడైనా కట్ చేయకుండా మొత్తం కంటిన్యూస్గా అయితే చేస్తాను నేను. చూడండి ఈ విధంగా అయితే తిప్పేసాను. తిప్పేసి మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఇలా తిప్పేసుకోవాలి. ముక్కలు మాత్రం పైన అయితే కుట్టేయకూడదండి. ముక్కలు రెండు ముక్కలు అతికేటప్పుడు అయితే లోపలే డబల్ స్టిచ్ అయితే వేయాలి మనం. అలాగని బార్డర్కి డబల్ స్టిచ్ చేస్తే బాగుండదు, అందుకని నేనైతే బార్డర్కి అయితే సింగిల్ స్టిచ్ వేసానండి. రెండు వైపులో ఒక కుట్టే వేసాను. మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలండి. బార్డర్ వేసిన తర్వాత శారీ లుక్ అయితే మారిపోయిందండి, చాలా బాగా వచ్చింది శారీ అయితేనే. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ప్లెయిన్ శారీస్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ అయితే ఇంకా సన్నగా కావాలనుకుంటే సన్నగా అయితే వేసుకోవచ్చు. సన్నగా వేసుకున్నా సరే బాగుంటుందండి పిల్లలకైతేనే. ఇప్పుడైతే చిన్న అంచు అయితే వస్తుంది కదా, గోట్ అంచు కానీ లేదా చిన్నది కానీ చిన్న బెల్ట్ లాగా కానీ అయితే వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా సరే చాలా బాగా వచ్చింది. ఇలా కూడా ట్రై చేయండి ఎవరైనా. మా వీడియో మీకు నచ్చినట్లయితేనే. అలాగే వీడియో ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ అయితే చేయండి మీరు ట్రై చేసిన తర్వాత. ఈ మూల కూడా ఇదే విధంగా కుట్టు అయితే లాగేసానండి నేను. కుట్టు లాగేసి మొత్తం కూడా కుట్టు అయితే వేస్తాను. బార్డర్ వేసేటప్పుడు మాత్రం ఫోల్డింగ్ అయితే నీట్గా వేసుకోండి, ఎక్కడ ముడతలు అవి లేకుండానే. అంతేండి, శారీ అయితే రెడీ అయిపోయింది. శారీ అయితే చాలా బాగా వచ్చిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను, మళ్ళీ టైలరింగ్ వీడియోస్తో అయితేనే. ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి. బాయ్ అందరికీ.